ఈ రోజు ఈ వీడియోలో కూమన్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ మంచి మంచి ట్విస్ట్లతో థ్రిల్ అవ్వాలి అనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి. ఆసిఫ్ అలీ లీడ్ గా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ గిరి అనే వ్యక్తి గురించి. తను కేరళలో ఉన్న ఒక చిన్న ఊళ్ళో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. తను చాలా తెలివైన పోలీస్. క్లిష్టమైన కేసులని అవలీలగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే తన బుద్ధి అంత మంచిది కాదు. చిన్న చిన్న విషయాలకి తనకి విపరీతమైన కోపం వస్తుంది. జీరో ఇంపల్స్ కంట్రోల్. తననెవరైనా చిన్న మాట అంటే వాళ్ళ జీవితం ఎలా నాశనం చేయాలి అన్నంత పగతో రగిలిపోతాడు. దీనివల్ల స్టేషన్ లో తనకంత మంచి రెప్యుటేషన్ ఉండదు. కానీ సిఐ తనకి బాగా క్లోజ్ అవ్వటంతో తనని ఎవరు ఏమీ అనరు. కానీ రీసెంట్ గా ఆ సిఐ రిటైర్ అయ్యి స్టేషన్ కి కొత్త సిఐ వస్తాడు. తనకి గిరి క్యారెక్టర్ గురించి తెలిసి తనని దూరం పెడతాడు. తనేదైనా కేసు విషయంలో సలహాలు ఇస్తే మూసుకొని నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటాడు. దాంతో గిరికి సిఐ మీద కోపం పగ పెరిగిపోద్ది. తన ఉద్యోగం ఊడదీసి ఊళ్ళో తన పరువు తీయాలని తాతహలాడతాడు. దాంతో ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి ఒక గజ దొంగ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఊళ్ళో దొంగతనాలు మొదలు పెడతాడు. ప్రతి క్రైమ్ సీన్ దగ్గర తప్పుడు క్లూస్ వదులుతూ పోలీసులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అలా పొద్దున పోలీస్ గా రాత్రి దొంగగా డబుల్ డ్యూటీ మొదలు పెడతాడు. ఊళ్ళో దొంగతనాలు ఎక్కువైపోయి జనాల్లో అసహనం పెరిగిపోద్ది. రాబరీ కేసులు ఎక్కువైపోయి అటు పై అధికారుల దగ్గర నుంచి ఊళ్ళో జనం నుంచి సిఐ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటాడు. ఇదంతా చూసి గిరి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు గిరికి ఈ దొంగతనాలు వ్యసనం అయిపోద్ది. దాంట్లో ఉండే థ్రిల్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెడతాడు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఈ దొంగతనాలు చేసే ప్రాసెస్ లో గిరి ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుపోతాడు. తన జీవితమే సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? దొంగతనాలు కాకుండా గిరి ఇరుక్కున్న పెద్ద ప్రాబ్లం ఏంటి? దీని నుంచి తను బయటపడ్డా లేకపోతే జీవితం ఈడ్చి తన్ని గుణపాఠం చెప్పిందా? ఇంతకీ ఊళ్ళో దొంగతనాలు చేస్తుంది గిరి అనే విషయం ఊళ్ళో వాళ్ళకి పోలీసులకి తెలిసిందా? చివరికి గిరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక పెట్టి రివెంజ్ థ్రిల్లర్ లా, సెకండ్ హాఫ్ ఒక సీరియల్ కిల్లర్ కోసం వెతికే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా నడుస్తుంది. మనం సినిమాలో ఫస్ట్ సీన్ చూసినప్పుడు ఓకే, ఒక తెలివైన కానిస్టేబుల్ క్రైమ్స్ ని సాల్వ్ చేయడమే ఈ సినిమా అనుకుంటాం. కానీ తర్వాత గిరి క్యారెక్టర్ ఏంటో రివీల్ అయ్యాక ఓకే, ఒక తెలివైన వాడు ఏదో పనులు చేసి దానివల్ల తను ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ గురించి అనుకుంటా ఈ సినిమా అనుకుంటాం. గిరి ఒక వెధవైనప్పుడు తను ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటే మనం తనకు ఎలా రూట్ చేస్తాం తను బయటపడాలని, వీడికి ఇలా అవ్వాల్సిందే అనుకుంటాం. కానీ ఇక్కడ ఉందెవరు? జీతూ జోసెఫ్ కదా. ఇంటర్వెల్ టైం కి మనకి గిరి క్యారెక్టర్ గురించి ఒక ట్విస్ట్ ఇస్తారు. దాంతో మనకి తన మీద కంప్లీట్ గా ఒపీనియన్ మారిపోద్ది. ఫస్ట్ హాఫ్ లో గిరిని అసహించుకునే మనము సెకండ్ హాఫ్ లో తనకి రూట్ చేయటం మొదలు పెడతాము. ఇక సెకండ్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతూ ఆద్యంతం థ్రిల్ చేస్తుంది. ఓ పక్క గిరి ఓ సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క సిఐ గిరిని రాబరీ కేసుల్లో ఆధారాలతో అరెస్ట్ చేయాలని వెంటపడుతూ ఉంటాడు. దాంతో పూర్తిగా టెన్షన్ అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సెకండ్ హాఫ్ నిండిపోయింది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా షాకింగ్ ఉంటది. ఓవరాల్ గా అటు పర్ఫార్మెన్స్ పరంగా గానీ టెక్నికల్ గా గానీ సినిమా చాలా బాగుంది. గిరి శంకర్ గా ఆసిఫ్ అలీ అయితే గుర్తుండిపోతాడు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.